హాయ్ హలో వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ అకాడమీ. అదేనండి మీ శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీ ఛానలే కదా ఇది. సో నేను మళ్ళీ చెప్తున్నా, అందుకు తప్పుగా అనుకోవద్దు, బికాజ్ మీరు గుర్తుపెట్టుకొని తీరాలి. ఎందుకనంటే శివారెడ్డి లాజిక్స్ రీబ్రాండింగ్ ఫేస్లో ఉంది. ఇట్ ఈస్ అండర్ అ ట్రాన్స్ఫర్మేషన్ ఫేస్. సో ఇప్పుడు శివారెడ్డి లాజిక్స్ కాస్త కాంపీట్ మైండ్స్ అకాడమీగా రూపాంతరం చెందుతుంది. వెల్, ఇట్స్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్మేషన్ విచ్ ఇస్ టేకింగ్ ప్లేస్. జర్నీ మారదు, డెస్టినేషన్ మారదు, నథింగ్ ఎల్స్ విల్ చేంజ్. మీ గవర్నమెంట్ జాబ్ లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు సాధించేలాగా తీర్చిదిద్దడమే శివారెడ్డి లాజిక్స్ అలియాస్ కాంపీట్ మైండ్స్ అకాడమీ యొక్క గోల్. వెల్, ఖచ్చితంగా మీరు ఇప్పుడు అడుగుతారు, ఏంటి సార్ చేతిలో కాగితం ఏదో పట్టుకున్నారు, ఇక్కడ చూస్తుంటే ఏదో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటున్నారు, ఈ రోజు జిఏ నుండి అడిగిన ప్రశ్నలు అంటున్నారు, జూలై 1 నుంచి జూలై 3 అంటున్నారు, ఏంటి అని. వెల్, ఒకవేళ మీ అందరికీ తెలుసున్నట్టయితే ఎస్ఎస్సి యొక్క సిహెచ్ఎస్ఎల్ పేపర్స్ జరుగుతూ ఉన్నాయి. సో జూలై 1 నుంచి జూలై 11 వరకు 1, 2, 3, 4, 5, 8, 9, 10, 11 ఈ డేట్స్లో రోజుకి 3 షిఫ్ట్లు చొప్పున ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ జరుగుతుందన్నమాట. సో అయితే ఆబ్వియస్గా ఇవాళ 3 జూలై కాబట్టి 1, 2, 3 ఆల్రెడీ షిఫ్ట్స్ అన్నీ అయిపోయి ఉంటాయి. షిఫ్ట్స్ అయిపోయాయి, టైర్ అన్నీ అయిపోయి కాబట్టి నా 4th, 5th అవ్వచ్చు, లేదు 4th, 5th అవ్వచ్చు, రైట్, 8th, 9th, 10th, 11th ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకంటూ ఒక అవేర్నెస్ రావడానికి, వాళ్ళకంటూ ఒక అవగాహన రావడానికి ఈ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ రాసి వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆబ్వియస్లీ కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే ఈజీగా గుర్తుపెట్టుకోగలిగే క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అది ఎండ్ ఆఫ్ ద డే అది ఈజీగా గుర్తుపెట్టుకుంటారు స్టూడెంట్స్ ఆబ్వియస్గా ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళు. సో అట్లా ఏవైతే స్టాటిక్ క్వశ్చన్స్ ఉన్నాయో, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఉన్నాయో, అట్ ద వెరీ సేమ్ టైం ఆబ్వియస్లీ యాజ్ అ స్టూడెంట్గా మీరు ప్రిపేర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీకు గుర్తుంటాయి ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత. సో అట్లా స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ని వీటన్నిటిని కన్సిడర్ చేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీ వోంట్ సే దట్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ థింగ్, బట్ రాదర్ వీ కెన్ సే దిస్ ఈస్ సమ్వేర్ నియర్ టు దట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చేయడం అనుకున్న మేజర్ లక్ష్యం ఏంటంటే రాబోయే కొద్ది రోజుల్లో సిహెచ్ఎస్ఎల్ పేపర్ ఎవరైతే రాయడానికి వెళ్తున్నారో వాళ్ళకంటూ ఒక అవగాహన ఇవ్వడం కోసం, సో దట్ వాళ్ళ ప్రిపరేషన్కి ఇది హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వితౌట్ డూయింగ్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్. సో ఇక్కడ మనం ఈ వీడియోని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడం కోసం విల్ బి కేటగరైజింగ్ ఇంటూ 3. సో ఇన్ జనరల్గా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్, వాట్ ఎవర్ ద డేటా దట్ వీఆర్ ఏబుల్ టు గెట్ టు, సో జూలై 1వ తారీఖు జరిగిన షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ విధమైన ప్రశ్నలు ఇచ్చారు, అలానే జూలై 2, అలానే జూలై 3 ఇవాళ దాంతో కలుపుకుని, సో ఈ 3 డేస్లో జనరల్ అవేర్నెస్ పరంగా, జిఏ పరంగా అవ్వచ్చు, లేదా స్టాటిక్ జీకే పరంగా అవ్వచ్చు, ఎటువంటి క్వశ్చన్స్ అడిగారనే అంశం మనం వన్ ఆఫ్టర్ అదర్ డిస్కస్ చేస్తూ ఉందాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం, సో మనం ముందుగా జూలై 1ని గమనిస్తే దే వర్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అంటే అంత ఈజీగా తీసుకోకుండా ఉండే క్వశ్చన్స్ చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ముందుగా అయితే సాకేవా డాన్స్. సో ఈ సాకేవా డాన్స్ దేనికి సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది. సో రిమెంబర్, నేను మళ్ళీ చెప్తున్నాను ఒకసారి, దిస్ ఇస్ నాట్ ద ఎగ్జాక్ట్ థింగ్, రాదర్ స్టూడెంట్స్ ఏవైతే గుర్తుపెట్టుకున్నారో వాళ్ళు ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చారో దాని ప్రకారం మనం చెప్పడం జరుగుతుంది. సో సాకేవా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిన ఒక నృత్యం అని చెప్పి అడగడం జరిగింది. సో ఇట్స్ రిలేటెడ్ టు సిక్కిం. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు అని అడగడం జరిగిందంట. ఎన్జిటి యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసి మనం జాగ్రత్తగా గమనిస్తే జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు. సో జస్టిస్ ప్రకాష్ శ్రీవాస్తవ్ గారు. అలానే మరి మనం జాగ్రత్తగా గమనిస్తే తర్వాత వచ్చేసి ఆర్య సమాజ్ గురించి కూడా అడగడం జరిగింది. ఆర్య సమాజ్ యొక్క స్థాపన ఎవరి ద్వారా జరిగింది అని. ఆర్య సమాజ్ యొక్క స్థాపన ఎవరి ద్వారా జరిగింది? స్వామి దయానంద సరస్వతి గారి ద్వారా. స్వామి దయానంద సరస్వతి ద్వారా. సో ఈ క్వశ్చన్స్ అన్ని చెప్పడం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, సో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని. అండ్ ఎగ్జాక్ట్లీ ఇలానే అడుగుతారన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే వీ డెఫినెట్లీ విల్ బి గెటింగ్ అన్ ఐడియా ఫర్ షూర్, రైట్. సో అందుకని సో ఫస్ట్ది డాన్స్ ఫామ్ కల్చర్కి సంబంధించింది, సెకండ్ది ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క చైర్మన్ అడుగుతున్నారు, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ అడుగుతున్నారు. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే పాపులేషన్ గ్రోత్కి సంబంధించి అడగడం జరిగింది. అండ్ పాపులేషన్ గ్రోత్ అని అంటే గుర్తుకొచ్చింది, మీరందరూ కూడా మర్చిపోకుండా
2011 సెన్సస్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఒకసారి రివైజ్ చేసుకోండి. బికాస్ లుకింగ్ అట్ ద ఫీడ్బ్యాక్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్ అండ్ డిఫరెంట్ సోర్సెస్ని కన్సిడర్ చేస్తే కూడా మనకి తెలుస్తుంది ఏంటంటే 2011 సెన్సస్ మీద చాలా వరకు ప్రశ్న అడిగారు అని. సో ఇన్ జనరల్గా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకంటూ వచ్చిన ఒక ఫీడ్బ్యాక్ ప్రకారం ఒకటి బయాలజీకి సంబంధించిన క్వశ్చన్ ఖచ్చితంగా వస్తూ ఉంది అని, అలానే కెమిస్ట్రీకి సంబంధించిన 1 or 2 క్వశ్చన్స్ వచ్చాయి అని, హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ వస్తూ ఉన్నాయని. బట్ ఎండ్ ఆఫ్ ద డే స్టాటిక్ జీకే ఏదైతే ఉందో స్టాటిక్ జీకే దాని మీద చాలా ఎక్కువగా ప్రశ్న అడిగారని మనకు తెలుస్తూ ఉందన్నమాట. సో ఏది ఏమైనా సరే మీరు దేన్ని కూడా వదిలిపెట్టవద్దు. బట్ కన్సిడరింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీ గెట్ బేస్డ్ ఆన్ దట్ టేక్ అ వైజ్ డెసిషన్. సో తర్వాత వచ్చేసి ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది. ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలోని ఏ భాగానికి సంబంధించింది అని. సో ఫండమెంటల్ రైట్స్ రాజ్యాంగంలోని ఏ భాగానికి సంబంధించింది? పార్ట్ 3. సో ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ ఆబ్వియస్లీ అడిగారు కాబట్టి మిగిలిన ముఖ్యమైన భాగాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి వాటిని కూడా రివైజ్ చేసుకోండి ఖచ్చితంగా. అండ్ అలానే తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే సో 100% లిటరసీ ఉన్న పంచాయతీని అడిగారంట. 100% లిటరసీ ఉన్న పంచాయత్ అనొచ్చు, గ్రామ పంచాయత్ అనొచ్చు. సో బేసిక్గా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏదైతే పులంపుర అని పులంపుర అని కేరళ రాష్ట్రంలో ఏదైతే ఉందో ఆ రాష్ట్రం అనమాట. సో 100% లిటరసీ రేట్. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ఫెస్టివల్ అడిగారంట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రస్తుతం మనం 7 క్వశ్చన్స్ కన్సిడర్ చేస్తున్నాము. సో సాకేవా డాన్స్ అలానే హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఫెస్టివల్. సో డాన్స్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్ట్ ఫామ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం కంబైన్ చేస్తే కనుక దే ఆల్ కమ్ అండర్ ద కల్చర్ ఆస్పెక్ట్. అలానే ఒక విధంగా చెప్పాలి అంటే కల్చర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. సో మీరు హిస్టరీ అలానే కల్చర్ మీద జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ ఆబ్వియస్గా స్టాటిక్ జీకే యాజ్ వెల్. అలానే తర్వాత ఇంకో క్వశ్చన్ వచ్చేసి బడ్జెట్ మీద రావడం జరిగింది. సో బడ్జెట్ 2024-2025 కన్సిడరింగ్ ఈ సంవత్సరం ఇంటరిమ్ బడ్జెట్ కాబట్టి ఎలక్షన్స్ ఉన్న సంవత్సరం కాబట్టి మేబీ కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం దాని మీద క్వశ్చన్ అడిగినట్టు మనకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత కంప్యూటర్కి సంబంధించి క్వశ్చన్ అడగడం జరిగింది. కంప్యూటర్కి సంబంధించి తర్వాత ఒకటి బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. బుక్స్ అండ్ ఆథర్స్ నేను మరొకసారి చెప్తూ ఉన్నాను, ఎండ్ ఆఫ్ ద డే ఈ వీడియో చేయడం ఉన్న లక్ష్యం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక అవగాహన రావాలి బేసిక్గా వాళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అని అండ్ ఏ విధంగా అడుగుతున్నారు అని. సో కంప్యూటర్ రిలేటెడ్ అప్లికేషన్స్ కానీ టెక్నాలజీ రిలేటెడ్ గానో క్వశ్చన్ అడిగారు. అలానే బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ యుద్ధం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, దాని గురించి కూడా అడగడం జరిగింది. తర్వాత మనం మరిన్ని వివరాల్లోకి వెళ్ళి గమనిస్తే కనుక ఒక క్వశ్చన్ అయితే డిఎన్ఏకి సంబంధించి అడిగారు. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ ద డబల్ హెలికల్ స్ట్రక్చర్డ్ పార్ట్. అలానే ఇంకో క్వశ్చన్ వచ్చేసి పంచవర్ష ప్రణాళిక 5-year ప్లాన్. అలానే తర్వాత వచ్చేసి మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక మ్యాండమస్ అనే ఒక రిట్ గురించి అడగడం అయితే జరిగిందని మనకి సమాచారం అయితే లభించింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే జూలై 1వ తారీఖున జరిగిన ఏవైతే షిఫ్ట్స్ ఉన్నా వేరెవర్ వాటిలో మనం వేరియస్ సోర్సెస్ అలానే డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ అలానే మనకి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సూత్రాలకు అనుగుణంగా దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ అని. సో ఆబ్వియస్గా ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏది కూడా ప్రిసైజ్గా ఇది అని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం జాగ్రత్తగా వస్తే పాపులేషన్ గ్రోత్కి రిలేటెడ్ గురించి అడిగారు అని. సో ఆ గ్రోత్ ఏంటి అంటే ఎక్కువగా పెరిగిందనా తగ్గిందనా, లేదు ఏ రాష్ట్రంలో పాపులేషన్ పెరిగిందనా ఏ రాష్ట్రంలో పాపులేషన్ తగ్గిందనా, లేదు వాట్ ఎవర్. ఒకటైతే మనకి క్లియర్గా తెలిసింది అంటే ఇప్పుడు 100% లిటరసీ పంచాయతీ కానీ లేదు ఈ పాపులేషన్ గ్రోత్ కానీ ఇవన్నీ కూడా సెన్సస్ ఇండికేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో మనం జాగ్రత్తగా గమనిస్తే సాలేవా డాన్స్, సిక్కిం, అలానే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఫెస్టివల్ అవ్వచ్చు. సో డాన్స్ అలానే ఫెస్టివల్స్ ఒకసారి మర్చిపోకుండా రివైజ్ చేసుకోండి. ఇప్పుడు డాన్స్ అన్నప్పుడు కూడా మళ్ళీ దాంట్లో మీకు ఫోక్ డాన్సెస్ వస్తాయి, అలానే క్లాసికల్ డాన్సెస్ కూడా వస్తాయి. సో క్లాసికల్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో కూచిపూడి, భరతనాట్యం, కథకళి, మోహిని అట్టం, ఒడిస్సీ, మణిపూరి, సత్రియ వీటన్నిటి కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అలానే ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి.
అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే స్టేట్ ఫెస్టివల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా మన తెలంగాణకి సంబంధించి బోనాలు అవ్వచ్చు, లేదు ఇన్ జనరల్గా ఏవైనా స్టేట్ ఫెస్టివల్స్ ఏవైతున్నాయో వాటిని ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అలానే ప్రస్తుతం ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి యొక్క చైర్మన్స్ ఒకసారి రివైజ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా మంది చెప్తూ ఉన్నది ఏంటంటే సార్ సెన్సస్ మీద బాగా ఫోకస్ చేయాలి, సెన్సస్ మీద బాగా ఫోకస్ చేయాలి అని. అలానే ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 3, ఫండమెంటల్ రైట్స్ అనే కాదు, రాజ్యాంగానికి సంబంధించి పాలిటీకి సంబంధించిన మేజర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రిట్ గురించి అడిగారు, మ్యాండమస్ గురించి, మేబీ ఇంకొక పేపర్లో సెర్షరీ గురించి అడగచ్చు, లేదు హేబియస్ కార్పస్ గురించి అడగచ్చు, లేదు ఎన్ని రిట్లు ఉన్నాయని అడగచ్చు. 5 రిట్స్ ఉన్నాయి, రైట్. సో ఫండమెంటల్ రైట్స్, మ్యాండమస్ రిట్ గురించి అడగడం జరిగింది. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే కంప్యూటర్ గురించి అడిగారు, బుక్స్ అండ్ ఆథర్స్ గురించి అడిగారు, తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక విధంగా ఆర్య సమాజ్ అనేది హిస్టరీకి సంబంధించింది, రైట్. తర్వాత ఇంకెక్కడైనా హిస్టరీకి సంబంధించి ఉందా? ఎస్, బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్. ఇంకెక్కడైనా ఉందా? వెల్, యాజ్ ఆఫ్ నో ఇట్ స్టాండ్స్ టు బి హిస్టరీకి సంబంధించి 2 ప్రశ్నలు అయితే వచ్చాయని మనం చెప్పొచ్చు. తర్వాత ఇందాక మనం అనుకున్నాం బయాలజీ నుంచి ప్రశ్న అడగడం జరిగింది అని. డిఎన్ఏ, డిఆక్సిరైబోన్యూక్లిక్ యాసిడ్, అది దేనికి సంబంధించింది? బయాలజీకి సంబంధించింది కదా. తర్వాత 5 years ప్లాన్, పంచవర్ష ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఎకానమీ కిందకు వస్తాయి. సో దాట్స్ హౌ థింగ్స్ ఆర్. సో బేసిక్గా దిస్ ఇస్ వాట్ వీ కెన్ గెట్ ఫ్రమ్ July 1. లెట్స్ ట్రై టు మూవ్ ఆన్ టు July 2. మరి జూలై 2వ తారీఖున మనకి ఏ అంశాలు తెలుసుకుందాం చూస్తే కనుక, అగైన్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవ్రీథింగ్ ఈస్ బేసికలీ అపాన్ ద ఫీడ్బ్యాక్ అండ్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీఆర్ ఏబుల్ టు గెట్. సో జూలై 2వ తారీఖున పరిస్థితి ఏ విధంగా ఉంది అని గమనిస్తే ఆర్టికల్ 52 గురించి అడిగారంట. ఆర్టికల్ 52 దేని గురించి ప్రస్తావిస్తుంది? ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ గురించి ప్రస్తావిస్తుంది, రైట్. రాష్ట్రపతి యొక్క వ్యవస్థకి సంబంధించి ప్రస్తావిస్తుంది ఆర్టికల్ 52. ఇది దేనిలోని భాగం? పార్ట్ 5, యూనియన్ గవర్నమెంట్లో భాగం ఇది. అలానే తర్వాత మనం వివరాల్లోకి వెళ్తే మరొకటి 2011 సెన్సస్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది అని చాలా మంది చెప్పడం జరిగింది. ఇందాక కూడా మనం July 1 ప్రకారం చూసుకున్నా సరే సెన్సస్ ప్రకారం క్వశ్చన్ వచ్చింది. July 2 పరంగా చూసుకున్నా సరే, రిమెంబర్ ఈ క్లాసిఫికేషన్ అంతా కూడా మీకు ఈజీగా ఉండడం కోసం, అట్ ద వెరీ సేమ్ టైం అవేర్నెస్ ఇంకొంచెం క్లారిటీగా ఉండడం కోసం. సో సెన్సస్కి సంబంధించి ఇంకో క్వశ్చన్ అడిగారు. అలానే ప్రిసైజ్గా సెకండ్ 5-year ప్లాన్ గురించి అడిగారు. సెకండ్ 5-year ప్లాన్, 2వ పంచవర్ష ప్రణాళిక. సో July 1లో కూడా సెన్సస్కి సంబంధించి July 1వ తారీఖు కూడా సెన్సస్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది. అలానే July 1 కూడా 5 years ప్లాన్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, రైట్. సో మనకి క్లియర్గా తెలుస్తుంది ఏంటి అని అంటే ఈ రెండింటి మీద క్వశ్చన్ ఇంకా రిపీట్ అయ్యే అవకాశాలు కూడా మనకి బాగా కనిపిస్తున్నాయి. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే రిట్స్కి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారంట. సో July 1వ తారీఖు మ్యాండమస్ అనే రిట్ గురించి ప్రస్తావన జరిగింది. అండ్ ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి రైట్స్కి ఆబ్వియస్గా రిలేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మరొకసారి రిట్స్ అనేది వచ్చింది. సో వీ కెన్ క్లియర్లీ సే రిట్ ఆల్సో అగైన్ హ్యావ్ కమ్ ఇన్ టు ద పిక్చర్. సో దట్ ఈస్ ద థింగ్. అలానే మరి మనం మిగిలిన అంశాలను గమనిస్తే కనుక ఒకసారి సోమశిల డ్యామ్ ఏ నది మీద నిర్మించారు అని అడిగారంట. ఏ నది మీద నిర్మించారు? పెన్నా నది మీద నిర్మించడం జరిగింది. ఇది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో సోమశిల డ్యామ్ ఏదైతే ఉందో అది ఏ నది మీద నిర్మించారని అడుగుతున్నారు. అది పెన్నా నది మీద నిర్మించడం జరిగింది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే జాగ్రఫీకి సంబంధించిన క్వశ్చన్ అని చెప్పొచ్చు, ఒక విధంగా ఇరిగేషన్కి సంబంధించి కాబట్టి. తర్వాత వచ్చేసి సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇండియా మొట్టమొదటిసారిగా ఎప్పుడు గెలిచింది అని అడగడం జరిగిందంట. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇండియా మొట్టమొదటిసారిగా ఎప్పుడు గెలిచింది అని చెప్పి 1993వ సంవత్సరంలో ఇండియా గెలవడం అయితే జరిగింది. సో when did India won it for the first time అని అడుగుతున్నారు. ఇండియా ఫస్ట్ టైం ఎప్పుడు గెలిచింది అని సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ 1993లో. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇది స్పోర్ట్స్కి సంబంధించిన ప్రశ్న. అలానే సోమశిల డ్యామ్ ఒక విధంగా జాగ్రఫీ అనుకోవచ్చు. రిట్స్ పాలిటీ, సెకండ్ 5-year ప్లాన్ ఎకానమీ, 2011 సెన్సస్ సింపుల్గా సెన్సస్, బట్ ఇన్ జనరల్గా జాగ్రఫీకి అసోసియేట్ చేస్తారు. అగైన్ పాలిటీకి సంబంధించిన ప్రశ్న. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే డిస్కస్ చేసిన 1, 2, 3, 4, 5, 6 క్వశ్చన్స్లో 2 పాలిటీకి సంబంధించినవే. అలానే మరిన్ని వివరాలు గమనిస్తే కనుక మనం గులాబ్ చంద్ కటారియా గారు ఏ రాష్ట్రానికి గవర్నర్ అని అడగడం జరిగిందంట. ఎవరు? గులాబ్ చంద్ కటారియా గారు. సో అస్సాం రాష్ట్రానికి గవర్నర్ ఆయన. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే July 1వ తారీఖున
వాళ్ళు ఎన్జిటి యొక్క చైర్మన్ ఎవరు అని అడిగారు, రైట్. సో అది ఇక్కడ మనం గమనిస్తే స్టేట్స్ యొక్క గవర్నర్. సో ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఆర్గనైజేషన్ కానీ దాని యొక్క హెడ్ ఎవరు అని అడిగే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తున్నారని మనం క్లియర్గా చెప్పొచ్చు. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే విజయనగర సామ్రాజ్యం, ఏం సామ్రాజ్యం? విజయనగర సామ్రాజ్యం, విజయనగర ఎంపైర్ ఏదైతే ఉందో ఈ ఎంపైర్లో లాస్ట్ డైనెస్టీ ఏది అని, అంటే చివరి వంశం ఎవరిది అని. సో అరవీడు డైనెస్టీ, అరవీడు డైనెస్టీ, రైట్, అరవీడు డైనెస్టీ. విజయనగర ఎంపైర్లో చిట్ట చివరి వంశం ఎవరిది అని అంటే అరవీడు డైనెస్టీ. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే హిస్టరీకి సంబంధించిన ఒక క్వశ్చన్ మరొకసారి వచ్చిందని చెప్పచ్చు. తర్వాత మరి విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ క్లాసికల్ డాన్స్ అనే ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగిందంట. ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఒక క్లాసికల్ డాన్స్ అని అడిగారంట. క్లాసికల్ డాన్సెస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 8 ఉన్నాయి. హౌ మెనీ ఆర్ దేర్? దెర్ ఆర్ 8 క్లాసికల్ డాన్సెస్. ఏంటివి? భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథకళి, మోహినియట్టం, ఒడిస్సీ, మణిపురి, సత్రియ. 8, రైట్. సో క్లాసికల్ డాన్సెస్ ఇచ్చిన వాటిలో ఏదో ఒక శాస్త్రీయ నృత్యం అని అడిగారంట. సో ఆబ్వియస్గా ఆ విధంగా క్వశ్చన్ ఉంటుంది. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆర్టికల్ 20కి సంబంధించి కూడా ఒక క్వశ్చన్ అడిగారంట. సో బేసిక్గా ఇట్ టాక్స్ అబౌట్ ద కన్విక్షన్ ఆఫ్ ద పర్సన్స్ ప్రొటెక్షన్, లేదా ప్రొటెక్షన్ ఆఫ్ ద పర్సన్ విత్ రెస్పెక్ట్ టు కన్విక్షన్ అని చెప్పొచ్చు. సో ఆర్టికల్ 20 గురించి అడిగారు. సో ఆర్టికల్ 20 ఫండమెంటల్ రైట్ అనే ఆస్పెక్ట్లోకి వస్తుంది. సో జూలై 1వ తారీఖు కూడా ఫండమెంటల్ రైట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు మరొకసారి ఫండమెంటల్ రైట్కి సంబంధించిన ప్రశ్న వస్తూ ఉంది. రిట్స్కి సంబంధించి క్వశ్చన్ అటు ఇటు 2 సార్లు రిపీట్ అయింది. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే పాలిటీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఎక్కువగానే వస్తున్నాయని చెప్పాలి. అలానే మరిన్ని వివరాల్లోకి వెళ్తే కనుక ఆర్టికల్ 20 తర్వాత మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, సంగీత వాయిద్యాలు ఏవైతే ఉన్నాయో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, వాటికి సంబంధించి ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందంట. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే గిటార్ అవ్వచ్చు, సితారా అవ్వచ్చు, ఢోలక్ అవ్వచ్చు, డ్రమ్ అవ్వచ్చు, మృదంగం అవ్వచ్చు, తబలా అవ్వచ్చు, హార్మోనియం అవ్వచ్చు. వాటికి సంబంధించి మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే ఆబ్వియస్గా ఆ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఎవరైతే పాపులర్ ఆర్టిస్ట్ ఉన్నారో మేబీ వాళ్ళని ఆ విధంగా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడుగుని ఉండొచ్చు. సో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి ఒక మ్యాచింగ్ క్వశ్చన్ అయితే వచ్చిందని మనకు తెలుస్తుంది. అలానే పార్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక ఫెస్టివల్ ఏది అని అడగడం అయితే జరిగిందంట. సో పార్సీ సంబంధించి అంటే ఈ పార్సీలని జొరాస్ట్రియన్స్ అని కూడా అంటారు. వీళ్ళకి దేవుడు ఫైర్ గాడ్ అని చెప్పాలి. వీళ్ళు ఎక్కడ ప్రేయర్ చేస్తారు అంటే పగోడాలో ప్రేయర్ చేస్తారు వాళ్ళు, పార్సీలు, జొరాస్ట్రియన్లు. సో వాళ్ళకి సంబంధించిన ఒక ఫెస్టివల్ అయితే అడగడం జరిగింది. మనం ముందు పేపర్ కూడా జాగ్రత్తగా గమనిస్తే సిక్కింకి సంబంధించిన ఒక ఫెస్టివల్ అడిగారు, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఒక ఫెస్టివల్ అడిగారు. అలా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే పార్సీకి సంబంధించిన ఒక ఫెస్టివల్ అడుగుతూ ఉన్నారు. అలానే మరిన్ని వివరాలు గమనిస్తే కనుక మాన్సూన్కి సంబంధించి మాన్సూన్ రిలేటెడ్ ఏ క్రాప్ని సో చేస్తారని ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగిందంట. మాన్సూన్ రిలేటెడ్ క్రాప్ సోయింగ్. సో ఆబ్వియస్గా మాన్సూన్ కొంచెం ఎర్లీగా ఉన్నప్పుడు కొన్ని విధాలమైన పంటలు వేస్తూ ఉంటారు, మాన్సూన్ చివరికి వచ్చేసరికి కొన్ని విధమైన పంటలు వేస్తూ ఉంటారు. సో అట్లా మాన్సూన్ రిలేటెడ్ ఒక పర్టికులర్ సోయింగ్ అనే అంశానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది అని మనకు తెలుస్తుంది. సో ఆబ్వియస్గా ఇది అగ్రికల్చర్ అలానే క్లైమేట్కి సంబంధించింది, అంటే ఇది జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్న. ఇది ఆబ్వియస్గా అగైన్ ఇట్ కమ్స్ టు ద కల్చర్ ఆస్పెక్ట్, ఇది కూడా కల్చర్ ఆస్పెక్ట్కి వస్తుంది. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే టెన్నిస్ని ఒలింపిక్స్లో ఎప్పుడు యాడ్ చేశారని అయితే అడిగారంట. టెన్నిస్ని ఒలింపిక్స్లో ఎప్పుడు యాడ్ చేశారు? 1924లో యాడ్ చేశారు. సో టెన్నిస్ అనగానే ఇప్పుడు ఆబ్వియస్గా టెన్నిస్కి సంబంధించిన 4 గ్రాండ్ స్లామ్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో టెన్నిస్ ఆటకి సంబంధించిన 4 గ్రాండ్ స్లామ్స్ ఏంటివి? వింబుల్డన్ గ్రాండ్ స్లామ్, ఎందుకంటే ఇప్పుడు వింబుల్డన్ జరగబోతుంది, మన జూలై 1 నుంచే స్టార్ట్ అయింది యాక్చువల్గా వింబుల్డన్ టోర్నమెంట్. టెన్నిస్ చరిత్రలోనే ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ అది. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉన్నాయి. ఒకటి వింబుల్డన్, ఇంకొకటి ఫ్రెంచ్ ఓపెన్, ఇంకొకటి యుఎస్ ఓపెన్, ఇంకొకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనమాట. సో ఇప్పుడు వింబుల్డన్ కూడా అయింది, మన రీసెంట్గానే ఫ్రెంచ్ ఓపెన్ అయింది కాబట్టి అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో టెన్నిస్ గురించి అడిగారు అని అంటే మిగిలిన స్పోర్ట్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది, కన్సిడరింగ్ రీసెంట్గా T20 వరల్డ్ కప్, IPL, విమెన్స్ ప్రీమియర్ లీగు, అలానే ICC ODI వరల్డ్ కప్ ఇవన్నీ జరిగాయి కాబట్టి దాని గురించి అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అంత్యోదయ యోజన ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రన్ అవుతుందని అడిగారంట. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే
గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దీన్ని ప్రారంభించడం జరిగింది, అంత్యోదయ యోజన. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ రిలేటెడ్ టు మినిస్ట్రీస్ అని చెప్పాలి, లేదా ఒక విధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి ఏ సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చాయని జాగ్రత్తగా గమనిస్తే ఆబ్వియస్గా ఫస్ట్ది ఆర్టికల్ 52 దేనికి సంబంధించిన అడగడం అయితే జరిగింది, ప్రెసిడెంట్కి సంబంధించింది. సో పాలిటీ. తర్వాత 2011 సెన్సస్. గుర్తుపెట్టుకోండి, సెన్సస్కి సంబంధించిన ప్రశ్నలు కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారు, దాన్ని ఖచ్చితంగా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఎందుకైనా చాలా చాలా మంచిది. అలానే పాలిటీకి సంబంధించి ఎస్పెషల్లీ ఫస్ట్ 5 to 6 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి, ఇటు ఆర్టికల్స్ పరంగాను, అటు పార్ట్స్ పరంగాను, అలానే అటు షెడ్యూల్స్ పరంగా కూడా. సో ఏదేమైనా సరే షెడ్యూల్స్ లిస్ట్ను ఒకసారి రివైజ్ చేసుకోండి, షెడ్యూల్ జాబితాని. అలానే ఏవైతే పార్ట్స్ ఉన్నాయో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోండి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 19 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలానే మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అది మేబీ 24వ రాజ్యాంగ సవరణ చట్టం అవ్వచ్చు, 42 అవ్వచ్చు, 42 ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, తర్వాత 44 అవ్వచ్చు, 86 అవ్వచ్చు, 100 అవ్వచ్చు. ఏదేమైనా సరే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో అట్లీస్ట్ మేజర్గా ఉన్న ఒక 5 to 10 అయితే ఖచ్చితంగా రివైజ్ చేసుకుని వెళ్ళండి. అలా తర్వాత సెకండ్ 5-year ప్లాన్, ఏ 5-year ప్లాన్ ఏ టైం పీరియడ్లో వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్గా అలానే ఏ 5-year ప్లాన్ ఏ అంశం మీద ఫోకస్ చేశారని అడిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఆబ్వియస్గా ఒకసారి 5-year ప్లాన్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని వెళ్ళండి. వాట్ ఎవర్ పంచవర్ష ప్రణాళికలు ఉన్న వాటిని ఒకసారి గుర్తుపెట్టుకోండి. అలానే రిట్స్ కన్సిడరింగ్ 2 సార్లు అడిగారంటే ఆబ్వియస్గా ప్రాబబిలిటీ పెరిగిపోతుంది. సో రిట్స్ ఏవైతే ఉన్నాయో 5 హేబియస్ కార్పస్ అవ్వచ్చు, మ్యాండమస్ అవ్వచ్చు, ప్రొహిబిషన్ అవ్వచ్చు, సెర్షరరీ అవ్వచ్చు, కువో వారెంట్ అవ్వచ్చు, వాటికి సంబంధించి ఒకసారి రివైజ్ చేసుకోండి. అలానే సోమశిల డ్యామ్ గురించి అడిగారు అండ్ అది ఏ నదికి సంబంధించిన అంటున్నారు. సో ఇప్పుడు డ్యామ్ గురించి అడిగారు కాబట్టి ఇక్కడ నదికి సంబంధించి ట్రిబ్యూటరీ ఉపనది ఏది అని అడిగే అవకాశం ఉంటుంది. వీటిలో ఉపనది కానిది ఏది ఉపనది అని అడగచ్చు. లేదు ఇలా ఈ డ్యామ్ బదులు ఇంకో డ్యామ్ అడగచ్చు, ఆ డ్యామ్ ఏ నది మీద ఉంది అని, లేదు ఆ డ్యామ్ ఏ రాష్ట్రంలో ఉంది అని, లేదు ఆ నది ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది అని అడగవచ్చు. సో సార్ రివైజ్ చేసుకోండి. అలానే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఇండియా మొట్టమొదటిసారిగా ఎప్పుడు గెలిచింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రీసెంట్గా ఫీఫా క్వాలిఫైర్స్కి సంబంధించి ఇండియా వాజ్ నాట్ ఏబుల్ టు క్వాలిఫై ఫర్ ద ఫీఫా క్వాలిఫైర్స్. సో దానికి సంబంధించి కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గురించి అడిగారు. మనం ఇందాకే అనుకున్నాము క్రికెట్కి సంబంధించి ఏదో ఒక పర్టికులర్ క్వశ్చన్ వచ్చినప్పుడు స్పోర్ట్స్కి సంబంధించి అడిగే అవకాశం కూడా ఉంటుంది అని. సో ఇటు ఫుట్బాల్లో ఇండియా క్వాలిఫై అవ్వలేదు కాబట్టి ఫీఫా గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలానే ఫీఫాకి సంబంధించిన క్వాలిఫైర్స్ ఏవైతే ఖతార్లో జరిగాయో అన్ఫార్చునేట్లీ ఇండియాకి అక్కడ ఒక విధంగా దురదృష్టం జరిగిందని చెప్పాలి. బికాస్ ఆఫ్ ఇట్ దెర్ వాజ్ అ రాంగ్ డిసిజన్ యాక్చువల్గా. సో దాని గురించి అడగచ్చు. సో ఫుట్బాల్ అవ్వచ్చు, క్రికెట్ అవ్వచ్చు, హాకీ అవ్వచ్చు, అండ్ మోరోవర్ ప్రో కబడ్డీ లీగ్ కూడా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కాబట్టి కబడ్డీ గురించి కూడా అడిగే అవకాశాలు చాలానే ఉంటాయి. అలానే రీసెంట్గా టెన్నిస్ బాల్తో కూడా ఒక లీగ్ని స్టార్ట్ చేయడం జరిగింది. హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్ వీళ్ళందరూ కూడా టీమ్స్ని కొనుక్కున్నారు. సో యాక్చువల్లీ బికాస్ ఆఫ్ విచ్ దానికి కూడా ప్రామినెన్స్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే టోక్యో ఒలింపిక్స్ గురించి అడగచ్చు, ప్యారిస్ ఒలింపిక్స్ జరగబోతుంది కాబట్టి ఒలింపిక్స్ కూడా ప్రాముఖ్యత పెరిగిపోతుంది. అలానే రీసెంట్గా ఏదన్నా మేజర్ ఈవెంట్స్లో ఎవరైనా గోల్డ్ మెడల్ గెలుచుకున్నా వాటిని కూడా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి ఒకసారి. అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అలానే గులాబ్ చంద్ కటారియా గారు ఏ రాష్ట్రానికి గవర్నర్ అని అడగడం జరిగింది. సో ఒకసారి అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులని, అన్ని రాష్ట్ర గవర్నర్లను కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. అలానే ప్రెసిడెంట్స్ లిస్ట్ని, అలానే ప్రైమ్ మినిస్టర్స్ లిస్ట్ని వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అలానే విజయనగర ఎంపైర్లో లాస్ట్ డైనెస్టీ ఏది అని అడగడం అయితే జరిగింది. సో ఎస్పెషల్లీ మనం జాగ్రత్తగా గమనిస్తే మేజర్ డైనెస్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ డైనెస్టీస్కి సంబంధించిన ఒకసారి లిస్ట్ చూసుకోండి. అలానే వాళ్ళు ఏ ఎంపైర్కి సంబంధించిన వాళ్ళని కూడా చూడండి. సో ఢిల్లీ సల్తనత్ అన్నప్పుడు వివిధ సామ్రాజ్యాలు ఏర్పాటు చేశారు. ఎండ్ ఆఫ్ ది డే అది ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యం అయినా వివిధ వంశాలు ఉన్నాయి. స్లేవ్ డైనెస్టీ అవ్వచ్చు, ఖిల్జీ డైనెస్టీ అవ్వచ్చు, మొఘల్ ఎంపైర్ అవ్వచ్చు. సో అట్లా మనం చూసుకుంటే కాకతీయ ఎంపైర్ అవ్వచ్చు, విజయనగర ఎంపైర్ అవ్వచ్చు, ఆ ఎంపైర్లో ఉన్న వంశాలు ఏంటి, ఆ లిస్ట్ ఏంటి, ఒకసారి అవన్నీ చూసుకోండి. అలానే ఈ రాజులు కొన్ని మేజర్ ఇంపార్టెంట్ థింగ్స్ తీసుకొస్తుంటారు కొన్నిసార్లు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బల్బన్ని తీసుకుంటే కనుక సిచ్దాన్ ఒకటి ఉంటుంది, రైట్? సో అట్లా మేజర్ రిఫార్మ్స్ ఏమైనా తీసుకురావడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఎవరు తీసుకొచ్చారని కూడా అడగచ్చు, రాజులు రాణులు. దాన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ క్లాసికల్ డాన్సెస్, దీన్ని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, పంచవర్ష ప్రణాళికలు, సెన్సెస్, క్లాసికల్ డాన్సులు, అలానే సింగింగ్ అవ్వచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, మనం వాటిని ఇంజనరల్గా లైట్గా తీసుకుంటూ ఉంటాం. వాటి మీద క్వశ్చన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలానే ఆబ్వియస్గా మనం ఇందాక అనుకున్నాము
పాలిటిక్స్ సంబంధించి ఆర్టికల్స్ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మేజర్ ఆర్టికల్స్ని, ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డిపిఎస్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే ఇంజనరల్గా ప్రెసిడెంట్కి సంబంధించి అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్కి సంబంధించి అవ్వచ్చు, గవర్నర్కి సంబంధించి అవ్వచ్చు, ఇంజనరల్గా వాళ్ళ పొజిషన్స్ని ఏమంటారు, ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద కంట్రీ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద స్టేట్ అని ఎవరిని పిలుస్తారు, హూ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద కంట్రీ, హూ ఇస్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద స్టేట్, వాట్ ఎవర్, అలా ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. అలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మనం చూసాము. తర్వాత పార్సీ ఫెస్టివల్ మరొక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే రిలీజియన్ బేస్డ్ ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి. అండ్ రీసెంట్ పాస్ట్లో ఏవైతే మేజర్ ఫెస్టివల్స్ జరిగాయో వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. కుంభమేళా లాంటి ఫెస్టివల్స్ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే స్టేట్ పరంగా ఏవైతే మేజర్ ఫెస్టివల్స్ ఉన్నాయో వాటిలో ఏవైతే గడిచిన 6 నెలల్లో మేజర్గా జరిగాయో వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. అలానే మాన్సూన్కి సంబంధించి అంటున్నారు, ఆబ్వియస్గా ఇది జూలై నెల, సో జూన్ జూలై అంటేనే మాన్సూన్ వచ్చే టైం కాబట్టి వాళ్ళు చాలా క్లెవర్గా అడిగారు. సో మాన్సూన్ స్టార్టింగ్ బేసిక్గా ఇండియాకి మాన్సూన్ అన్నప్పుడు సౌత్ వెస్ట్ మాన్సూన్, నైరుతి ఋతుపవనాల నుంచి ఎక్కువగా వర్షాలు అనేవి వస్తూ ఉంటాయి, దగ్గర 80% ఆఫ్ ద రెయిన్ఫాల్. అలానే మళ్ళీ తర్వాత తిరిగి ఇంకోటి వస్తుంది, నార్త్ ఈస్ట్ రెయిన్ఫాల్ లేదా నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటారు, ఈశాన్య ఋతుపవనాలు అని. సో ఆ ఈశాన్య ఋతుపవనాల వల్ల ఏ ప్రాంతాల్లో వర్షం పడుతుంది అని అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నవంబర్, డిసెంబర్, జనవరి ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో వర్షం పడుతుంది. అలానే ఇన్ జనరల్గా ఇండియాకి వర్షపాతం ఎక్కువగా ఏదైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉందో నైరుతి ఋతుపవనాలు దాని నుంచి ఎక్కువగా వర్షం పడుతుంది. అలానే మాన్సూన్ అంటే ఇప్పుడు ఆబ్వియస్గా ఖరీఫ్ పంటలు వచ్చేస్తాయి డిస్కషన్లోకి. సో వీటిలో ఏది ఖరీఫ్ పంట, ఖరీఫ్ క్రాప్ అని అడిగే అవకాశం ఉంటుంది. తర్వాత రబీ క్రాప్ ఏంటి అని అడిగే అవకాశం ఉంటుంది. అలానే సమ్మర్లో ఏ క్రాప్స్ని గ్రో చేస్తారని అడిగే అవకాశం ఉంటుంది. సో మాన్సూన్ సీజన్ వచ్చేసి ఖరీఫ్ క్రాప్స్ అయితే, వింటర్ సీజన్ వచ్చేసి రబీ క్రాప్స్. అలానే సమ్మర్ సీజన్ని జైద్ అని పిలుస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ZAID, జైద్ అని పిలుస్తారు. సో అందుకని ఇవన్నీ కూడా అసోసియేటివ్ థింగ్స్. అదృష్టం బాగుంటే వీటి మీదే మళ్ళీ క్వశ్చన్స్ అడగచ్చు, అదృష్టం బాగా లేకపోయి కొంచెం అదృష్టం కలిసి వచ్చిన వీటికి దగ్గరలో ఉన్న క్వశ్చన్స్ అడగచ్చు. ఇంకా మరీ దురదృష్టం ఎక్కువైతే దానికి మనం ఏం చేయలేం. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది వీ హ్యావ్ ఎ ఛాన్స్. ముందు ఏవైతే క్వశ్చన్స్ ఆల్రెడీ మనం తెలుసుకుంటున్నామో వాటి గురించి రివిజన్ చేసుకుందాం, వాటి గురించి ఒకసారి స్టడీ చేద్దాం, రివిజన్ చేసుకుందాం. ఉన్న టైంలో వాట్ ఎవర్ దట్ వీ కెన్ డూ విల్ ట్రై టు డూ. అండ్ ఇంకా మనం ఎంత ప్రిపేర్ అయినా సరే మనం ఎక్స్పెక్ట్ చేయండి వస్తుంది, దానికి మనం ఏం చేయలేము. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే తర్వాత వచ్చేసి టెన్నిస్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి అడిగారు. నేను మళ్ళీ చెప్తున్నాను, Formula 1 మోటార్ స్పోర్ట్స్కి సంబంధించి ఒకటి, కార్లకి సంబంధించింది. ఆల్మోస్ట్ ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి ఎక్కడొక్కడ రేస్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ Formula 1కి సంబంధించి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. అలానే MotoGP, ఎలా అయితే కార్లకి Formula 1 ఉందో అలా బైక్లకి MotoGP అని ఉంటుంది. సో ఆ MotoGP రీసెంట్గా పోయిన సంవత్సరం ఇండియా ఆర్గనైజ్ చేసింది. ఏదైతే బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ ఉందో గ్రేటర్ నోయిడాలో అక్కడ ఆర్గనైజ్ చేసింది. సో వాటి గురించి అడిగే అవకాశం ఉంటుంది, టెన్నిస్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే టెన్నిస్కి సంబంధించి కూడా ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్రీమియర్ లీగ్ అని ఒకటి ఉంది, దాని గురించి అడగచ్చు. యాజ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఒలింపిక్స్ వస్తోంది, అలానే ఫీఫా వరల్డ్ కప్ కూడా దగ్గరలోనే ఉంది. సో ఏది ఏమైనా అడగచ్చు. అండ్ గడిచిన సంవత్సరం ఆబ్వియస్గా ఫీఫా వరల్డ్ కప్ రీసెంట్గా జరిగింది కాబట్టి గడిచిన సంవత్సరం అంటే కొంచెం ముందు. సో ఆబ్వియస్గా దాని గురించి అడిగే అవకాశం కూడా ఉంటుంది. యూ నెవర్ నో, ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ఎనీవేర్. ఖచ్చితంగా ఇక్కడి నుంచి అడుగుతారని కాదు, బట్ బీ ప్రిపేర్డ్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. అలానే స్కీమ్స్ని మటుకు అస్సలు లైట్గా తీసుకోవద్దు. ఏవైతే మేజర్ స్కీమ్స్ ఉన్నాయో వాటిని ఒకసారి మరొకసారి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ వాటిలో ఏమైనా పేర్లు మార్పు జరిగినట్టయితే ఆ పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి. ఆ స్కీమ్స్ని ఏ మినిస్ట్రీ లాంచ్ చేస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ స్కీమ్స్ని ఏ సంవత్సరంలో లాంచ్ చేశారు వాటిని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఏదేమైనా సరే జూలై 2కి సంబంధించి దిస్ ఈస్ ద మేజర్ థింగ్. నౌ లెట్స్ స్లోలీ ట్రై టు గెట్ ఇన్ టు జూలై 3. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేను మళ్ళీ మీకు ఒకసారి చెప్తూనే ఉన్నాను. ద థింగ్ ఈస్, సో ఏదైతే స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఇచ్చారో వాళ్ళకి ఏవైతే గుర్తున్నాయో, వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయగలిగారో వాటన్నిటిని వేరియస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి ఈ విధంగా మనం డిస్కస్ చేయబోతున్నాము. దిస్ వీడియో ఈజ్ నాట్ టు సే దట్ ఇవే క్వశ్చన్స్ వస్తాయి అని కాదు, ఇవే క్వశ్చన్స్ వస్తే మరీ మంచిది, ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకని రివైజ్ చేసుకోండి వీటిని అని. అట్ ద సేమ్ టైం వీటికి అసోసియేటెడ్గా అడిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే ఇన్ జనరల్ కేసు ఇప్పుడు ఇవి అడిగారు కాబట్టి ఇవి ముందు మీరు ప్రిపేర్ అయిపోతే ఇవి కాకుండా ఏమున్నాయి, వాటిలో మేజర్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయని కూడా మీకు డిస్కస్ చేయడానికి ఈజీ అయిపోతుంది. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ జూలై 3 మరి ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అని అంటే కనుక మరొక్కసారి 5-year ప్లాన్ గురించి అడిగారని మనకి క్లియర్గా తెలుస్తుంది. నేను ఇందాకే మీకు ఆల్రెడీ చెప్పాను, పంచవర్ష ప్రణాళికలు 5-year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా రివైజ్ చేసుకోండి. ఏ ఇయర్లో ఏ 5-year ప్లాన్ వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఏ అంశాల మీద ఫోకస్ చేశారో అది ఖచ్చితంగా తెలుసుకోండి. బికాస్ జూలై 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు 3 రోజుల్లో కూడా మనం అనాలిసిస్ చేస్తే కనుక ఖచ్చితంగా 5-year ప్లాన్ మీద ఒక క్వశ్చన్ ఉంది. అలానే తర్వాత మనం గమనిస్తే కనుక నేను ఇందాకే అన్నాను మీతో, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్
రాజ్యాంగ సవరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఖచ్చితంగా తెలుసుకోండి నేను అడిగాను. ఎందుకంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు వచ్చింది? ఇది 1976 సంవత్సరంలో వచ్చింది. దీని ప్రకారం ఏవైతే ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారో వాటిలో ఎన్ని యాడ్ చేశారని అడగడం అయితే జరిగింది. ఎన్ని యాడ్ చేశారు వాళ్ళు? 10 యాడ్ చేశారు. మరి 11th ఫండమెంటల్ డ్యూటీని ఎప్పుడు యాడ్ చేశారు? 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002వ సంవత్సరంలో యాడ్ చేశారు 11వ ఫండమెంటల్ డ్యూటీ. సో వాళ్ళు ముందు యాడ్ చేసినప్పుడు 10 ఉన్నాయి. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ప్రకారం వాళ్ళు ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. సో అట్లా మేజర్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే 86 రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం వాళ్ళు ఏదైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆస్పెక్ట్ ఉందో దాన్ని పొందుపరిచారు. సో రాజ్యాంగ సవరణ చట్టం మళ్ళీ చెప్తున్నాను, వాటిని గుర్తుపెట్టుకోండి. ఫండమెంటల్ రైట్స్ మరొకసారి సిటిజన్షిప్కి సంబంధించి అవ్వచ్చు, అలానే ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులకి సంబంధించి అవ్వచ్చు, అలానే ఫండమెంటల్ డ్యూటీస్ ప్రాథమిక విధులు అవ్వచ్చు, డిపిఎస్పి రాజ్య విధాన ఆదేశక సూత్రాలు లేదా నిర్దేశక సూత్రాలు అవ్వచ్చు. కన్సిడరింగ్ లోక్సభ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి లోక్సభ గురించి అడిగే అవకాశం ఉంటుంది. లోక్సభ గురించి అడగకపోతే రాజ్యసభ గురించి అడిగే అవకాశం ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ప్రెసిడెంట్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. గవర్నర్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. పార్లమెంట్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలానే క్యాబినెట్ వ్యవస్థకి సంబంధించి అడిగే అవకాశం ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే ఏదైనా అడిగే అవకాశం ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం అలా రిలేట్ చేసుకుంటూ వెళ్తేనే మనకి ఏదో ఒక ఐడియా అయితే రావచ్చు. నేను ఇందాక అన్నాను, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగాయి కాబట్టి లోక్సభ గురించి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇప్పుడు రీసెంట్గా ఫామ్ అయిన లోక్సభ ఎన్నవ లోక్సభ అని, లేదు ఆ పర్టికులర్ లోక్సభ ఎన్నవ లోక్సభ అని, లేదు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని వాట్ ఎవర్ అడిగే అవకాశం ఉంటుంది. సో బీ రెడీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నేను మీకు అన్ని కూడా ఆస్పెక్ట్స్ ఇస్తున్నాను మీరు రివైజ్ చేసుకోవడానికి, సో దట్ ఇట్ షుడ్ బి ఈజీ ఫర్ యూ అని చెప్పి. అలానే తర్వాత మనం ఇంకో ఆస్పెక్ట్ గమనిస్తే కనుక యక్షగాన అనే నృత్యం ఏదైతే ఉందో, నృత్య రీతి యక్షగాన అనేది ఏ రాష్ట్రానికి సంబంధించిన అడగడం అయితే జరిగింది. సో యక్షగానం వచ్చేసి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించింది. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదేంటిది? ఇట్స్ ఎ డాన్స్ ఫామ్, అంటే ఒక నృత్య శైలి లేదా ఒక నృత్య రూపం. సో మరొక్కసారి కల్చర్కి సంబంధించిన ఆస్పెక్ట్ వచ్చేసిందా? నేను ఇందాకే చెప్పానా, మీరు ఫెస్టివల్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డాన్సెస్లో కూడా క్లాసికల్ డ్యాన్స్ అలానే ఫోక్ డాన్సెస్ ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలానే మ్యూజిక్, హిందుస్థానీ మ్యూజిక్ ఉంటుంది, కార్నాటిక్ మ్యూజిక్ ఉంటుంది. అలానే మ్యూజిక్లో మళ్ళీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దీనికి సంబంధించిన పాపులర్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. అలానే ఫెస్టివల్స్ అన్నప్పుడు రిలీజియస్ ఫెస్టివల్స్ ఉన్నాయి, స్టేట్ ఫెస్టివల్స్ ఉన్నాయి, నేషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయి. ఇలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని మర్చిపోకుండా ఒకసారి రివైజ్ అయితే ఖచ్చితంగా చేయండి. అలానే నేను ఇందాక మీతో అన్నాను, రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధమైన సంస్కరణలు మార్పులు అయితే తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను దాని గురించి అడిగే అవకాశం ఉంది అని చెప్పి నేను ఇందాక ఊరికే ఎగ్జాంపుల్గా సిజ్దా అని చెప్పాను మీతో. ఆ సిజ్దా గురించి ఒక ప్రశ్న వచ్చింది. సో ఆ సిజ్దాని తీసుకొచ్చింది ఎవరు అంటే కనుక బల్బన్ తీసుకొచ్చాడు. బల్బన్ స్లేవ్ ఏదైతే డైనెస్టీ ఉందో ఆ డైనెస్టీకి సంబంధించిన పర్సన్. సో తర్వాత మళ్ళీ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొకటి మళ్ళీ సెన్సెస్కి సంబంధించిన ప్రశ్న అయితే రావడం జరుగుతూ ఉంది. సో మనం ఒకటైతే బల్ల గుద్ది చెప్పచ్చు, అఫ్కోర్స్ ఇక్కడ బల్ల లేదు కానీ, బట్ సెన్సెస్ అయితే మీరు అస్సలు వదలకుండా రివిజన్ చెయ్యండి. 2011 సెన్సెస్కి సంబంధించి మీరు ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోగలిగితే, ఎన్ని విషయాలు రివైజ్ చేసుకోగలిగితే మీకు అంత మంచిది. తర్వాత పంచవర్ష ప్రణాళికలు 5 year ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకోగలిగితే మీకు అంత మంచిది. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే పాలిటీకి సంబంధించిన ఆస్పెక్ట్స్ ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. కన్సిడరింగ్ రీసెంట్ కంటెన్షన్లో దెర్ వర్ సో మెనీ థింగ్స్ కాబట్టి పాలిటిక్స్ సంబంధించి ఎక్కువగా అడిగే అవకాశం ఉంది. అలానే స్టాటిక్ జీకేని మటుకు అస్సలు వదిలిపెట్టవద్దు. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే అది సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, బట్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో కన్ఫ్యూజన్కి ఎక్కువగా తావిచ్చే అంశం అది. సో ఎండ్ ఆఫ్ ది డే స్టాటిక్ జీకే అయితే అస్సలు వదిలిపెట్టద్దు. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ వీటి మూడింటిని కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ ఎంతగా అయితే రివిజన్ చేయగలుగుతానో అంతగా రివైజ్ చేయండి. వాట్ ఐ వుడ్ సే ఇస్, ఒకటే సబ్జెక్ట్ని మొత్తం రివైజ్ చేసుకునే ప్రయత్నం కన్నా మీరు అట్లీస్ట్ 3 సబ్జెక్టులు కొంచెం కొంచెం రివిజన్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మేబీ కొంతమంది అలా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకు నేను అలా అంటున్నాను అంటే, ఇప్పుడు హిస్టరీ ఉంది, ఎకానమీ ఉంది, జాగ్రఫీ ఉంది. దీని నుంచి ఒకవేళ 3 ప్రశ్నలు, దీని నుంచి ఒకవేళ 3 ప్రశ్నలు, దీని నుంచి ఒకవేళ 3 ప్రశ్నలు రావచ్చు అని అనుకుందాం, రైట్? సో మీరు ఇప్పుడు హిస్టరీ మొత్తం చదివినా సగం చదివినా వచ్చేవి ఆన్ అన్ యావరేజ్గా 3 క్వశ్చన్సే కదా. జాగ్రఫీ నుంచి మొత్తం చదివినా ఎంత రివైజ్ చేసినా వచ్చేవి 3 క్వశ్చన్సే కదా.
సో ఒకటే సబ్జెక్ట్ మొత్తం చదివి 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకునే ప్రయత్నం చేసే బదులు అట్లీస్ట్ దీనిని ఒక 40%, దీనిని ఒక 40%, దీనిని ఒక 40% రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మన అదృష్టం బాగుంటే ఆ 40%లో దీంట్లో 2 క్వశ్చన్స్, దీంట్లో 2 క్వశ్చన్స్ వచ్చేసిన మనం ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం రాదర్ దాన్ 3. మేబీ కొంతమందికి ఈ లాజిక్ నచ్చకపోవచ్చు, దట్స్ యువర్ విష్, అబ్సల్యూట్లీ ఇట్స్ నో ప్రాబ్లం. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ పర్స్పెక్టివ్ అని చెప్తున్నాను. ఇట్స్ లైక్ ఇలాంటి టైంలో మనం ఒకటే దాని మీద పడే కన్నా ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ క్వాలిఫైయింగ్ థింగ్. అలానే ఎక్కువ స్కోర్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి ఎంత వీలైతే అన్ని సబ్జెక్ట్స్ ఎక్కువగా రివైజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంకొకటి లిటరసీకి సంబంధించిన అంశం అయితే అడగడం జరిగింది అని తెలుస్తుంది. సో లిటరసీ కూడా సెన్సస్తో సంబంధించింది. సో సెన్సస్ చదువుకునేటప్పుడు లిటరసీ అవ్వచ్చు, సెక్స్ రేషియో అవ్వచ్చు, ఏ స్టేట్ పాపులేషన్ ఎక్కువగా ఉంది, ఏ స్టేట్లో పాపులేషన్ తక్కువగా ఉంది, ఏ స్టేట్ ఏరియాలో పెద్దది, ఏ స్టేట్ ఏరియాలో చిన్నది, ఏ స్టేట్లో లిటరసీ రేట్ ఎక్కువగా ఉంది, ఏ స్టేట్లో లిటరసీ రేట్ తక్కువగా ఉంది, ఏ స్టేట్లో మనం జాగ్రత్తగా గమనిస్తే పాపులేషన్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది. పాపులేషన్ గ్రోత్ వేరు, పాపులేషన్ గ్రోత్ రేట్ వేరు. సో ఇలా ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. అలానే మనం జాగ్రత్తగా గమనిస్తే నార్త్ ఇండియన్ ప్లేన్స్, ఉత్తర భారత మైదాన ప్రాంతాలు ఏవైతే నార్త్ ఇండియన్ ప్లేన్స్, అక్కడ ఏవైతే అలూవియల్ సాయిల్ ఉందో ఆ అలూవియల్ సాయిల్ మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేయడం జరిగింది. ఈ అలూవియల్ సాయిల్లో ఒకటి ఓల్డ్ అని, ఇంకోటి న్యూ అని పిలుస్తారు. అయితే ఈ ఓల్డ్ అలూవియల్ సాయిల్ని ఏమని పిలుస్తారు అని అడగడం అయితే జరిగింది అని అంట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఓల్డ్ అలూవియల్ సాయిల్ని భంగర్ అని పిలుస్తారు, న్యూ అలూవియల్ సాయిల్ని ఖాదర్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే సాయిల్లో ఏవైతే టైప్స్ ఉన్నాయో అలూవియల్ సాయిల్ అవ్వచ్చు, లెటరైట్ సాయిల్ అవ్వచ్చు, బ్లాక్ కాటన్ సాయిల్ అవ్వచ్చు, ఆ సాయిల్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ఆ సాయిల్స్ ఎక్కడ ఎక్కువగా ఫామ్ అవుతాయి, ఆ సాయిల్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటి, ఆ సాయిల్ ఎక్కువగా గ్రో చేసే క్రాప్స్ ఏంటి, ఏ క్రాప్స్ని ఏ సీజన్లో ఎక్కువగా గ్రో చేస్తారు, ఖరీఫ్లో ఎక్కువగా గ్రో చేస్తారా, రబీలో ఎక్కువగా గ్రో చేస్తారా, అవన్నీ కూడా మరొకసారి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సో సాయిల్స్ని అయితే వదిలిపెట్టద్దు. సాయిల్స్తో పాటు ఆబ్వియస్లీ సాయిల్ అగ్రికల్చర్కి సంబంధించింది, అగ్రికల్చర్ జియోగ్రఫీకి సంబంధించింది. తర్వాత మనం వివరాల్లోకి వెళ్తే గనక కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ఒక మహిళ రెస్లర్ గురించి అడగడం అయితే జరిగింది అని తెలుస్తుంది. మరి ఆ క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేది ఆ స్టూడెంట్కే తెలియాలి. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే ఆ మూమెంట్లో క్వశ్చన్ ఆన్సర్ ఏంటని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, కానీ ఎవరో సార్ అడుగుతారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ అయితే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయరు. బట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ హూ హ్యాడ్ గివెన్ దర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అని చెప్పొచ్చు. సో కామన్వెల్త్ గేమ్స్కి సంబంధించి ఆబ్వియస్గా సో ఇక్కడ మనం మళ్ళీ అదే గుర్తుపెట్టుకోవాలి. సో రీసెంట్గా కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి 2022లో, ఏషియన్ గేమ్స్ జరిగాయి, ఒలింపిక్స్, వరల్డ్ కప్స్, దేన్ని కూడా వదిలిపెట్టకండి. స్పోర్ట్స్కి సంబంధించి ఏది జరిగినా సరే. అండ్ అలానే ఇండియాలో మేజర్గా ఆడే స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు వదిలిపెట్టకండి. బ్యాడ్మింటన్ ఒకటి, టెన్నిస్ ఒకటి, కబడ్డీ ఒకటి, క్రికెట్ ఒకటి, ఫుట్బాల్ ఒకటి, హాకీ ఒకటి, అలానే టేబుల్ టెన్నిస్, బిలియర్డ్స్, స్క్వాష్లో రీసెంట్గా ఇండియా బాగా పర్ఫామ్ చేస్తుంది. సో వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. అలానే ఈ ఆర్చరీ లాంటి ఏవైతే ఉంటాయో, ఆర్చరీ అవ్వచ్చు, షూటింగ్ అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, వాటిని కూడా, అలానే ట్రాక్ అండ్ ఫీల్డ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అలానే రీసెంట్గా జరిగిన ఏషియన్ గేమ్స్లో ఇండియా 4x100 మీటర్స్ ఫైనల్కి ఫస్ట్ టైం వెళ్ళింది, ఏషియన్ రికార్డుని బ్రేక్ చేసింది. సో అందుకని వాటి మీద కూడా ఒకసారి లుక్ వేయండి మర్చిపోకుండా. అలాంటి తర్వాత మనం జాగ్రత్తగా గమనిస్తే కూచిపూడి నృత్యం ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగారంట. దే హ్యావ్ ఆస్క్డ్ కూచిపూడి డాన్స్ ఫామ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ అని చెప్పి. సో ఇట్స్ అ క్లాసికల్ డాన్స్ ఫామ్. మనం ఇందాకే అనుకున్నాము, డాన్సెస్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకండి. మీరు వదిలిపెట్టారు అంటే చికెన్ బిర్యానీలో చికెన్ని వదిలేసినట్టే. సో కూచిపూడితో పాటు మిగిలిన అన్ని క్లాసికల్ డాన్స్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి లుక్ వేయండి. అవి ఏ రాష్ట్రానికి సంబంధించిన లుక్ వేయండి. అలానే ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా లుక్ వేయండి. ఆ ఫోక్ డాన్సెస్లో డిఫరెంట్ టైప్స్ మేజర్గా ఉంటే వాటిని కూడా ఒకసారి లుక్ వేసే ప్రయత్నం చేయండి. నేను మళ్ళీ మీకు ఒకటే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, అదేంటంటే డ్యాన్స్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, పెయింటింగ్స్ అవ్వచ్చు. మ్యూజిక్ అన్నప్పుడు సింగర్స్ అవ్వచ్చు, స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అవ్వచ్చు, ఆర్టిస్టులు అవ్వచ్చు, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, క్లాసికల్ డాన్స్, ఫోక్ డాన్స్, అలానే పెయింటింగ్స్, ఏదైనా అడగచ్చు. అందుకని వీ హ్యావ్ టు బి రెడీ. బట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్న వాళ్ళకి ఆబ్వియస్లీ ఇక్కడ క్వశ్చన్స్ మీకు తెలుస్తున్నాయి కాబట్టి దాన్ని ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకోటి డిఎన్ఏకి సంబంధించిన ప్రశ్న మరొకసారి వచ్చింది, డిఆక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్.
సో డిఎన్ఏకి సంబంధించి ఆల్మోస్ట్ కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ మాకు అందడం జరిగింది. ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ చూసాం, ఫస్ట్ దాంట్లో కూడా డిఎన్ఏ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ డిఎన్ఏ వచ్చింది. సో డిఎన్ఏ గురించి ఆల్రెడీ ఫ్రీక్వెంట్గా అడిగారు అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు, మళ్ళీ డిఎన్ఏ గురించి ఏదో ఒక విధంగా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. లేదు డిఎన్ఏ గురించి అడిగేశారు కాబట్టి ఆర్ఎన్ఏ గురించి అడిగే అవకాశం ఉంటుంది. లేదు ఇది ఎంత కాదన్నా సరే సెల్ ఒక కణువు లోపల ఉండే కేంద్రకం న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఇది ఉంటుంది కాబట్టి ఒక జీన్ గురించి అడిగే అవకాశం ఉంటుంది, ఒక క్రోమోజోమ్ గురించి అడిగే అవకాశం ఉంటుంది, లేదు సెల్లో ఉండే పార్ట్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది, దేన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని అడిగే అవకాశం ఉంటుంది. అలానే సెల్ అన్నప్పుడు ప్లాంట్ సెల్ ఉంటుంది, యానిమల్ సెల్ ఉంటుంది, దేంట్లో సెల్ వాల్ ఉంటుంది, దేంట్లో సెల్ వాల్ ఉండదు, దేంట్లో క్రోమోప్లాస్ట్లు ఉంటాయి, దేంట్లో క్రోమోప్లాస్ట్ ఉండదు, క్లోరోఫిల్ ఎందులో ఉంటుంది, క్లోరోఫిల్ ఎందులో ఉండదు, దేన్ని కిచెన్ ఆఫ్ ద సెల్ అని పిలుస్తారు. అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అలానే సెల్ అన్నప్పుడు ఒకటి ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ అయితే ఇంకోటి ప్రోకారియోటిక్ సెల్, ఇంకోటి యూకారియోటిక్ సెల్ అవుతుంది. సో వాటిని కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలానే కెమిస్ట్రీకి సంబంధించి ఒక యాసిడ్ రిలేటెడ్ క్వశ్చన్ ఏదో అడిగారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు యాసిడ్ అన్నప్పుడు ఆబ్వియస్గా పాపులర్ యాసిడ్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్, దాన్ని కింగ్ ఆఫ్ కెమికల్స్ అని పిలుస్తారు. సో అట్లానే సల్ఫర్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దానివల్ల అది వాటర్తో రిలేట్ అయితే అది యాసిడ్ రెయిన్ ఫామ్ చేస్తుంది. సో అట్లా యాసిడ్స్ ఉన్న కెమికల్ ఫార్ములా HNO3 నైట్రిక్ యాసిడ్, H3PO4 ఫాస్ఫారిక్ యాసిడ్, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్, HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన స్టమక్లో కూడా వెళ్తూ ఉంటుంది. సో స్టమక్ అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు బయాలజీ అన్నప్పుడు హ్యూమన్ రిలేటెడ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో రిప్రొడక్టివ్ సిస్టమ్ అవ్వచ్చు, రెస్పిరేటరీ సిస్టమ్ అవ్వచ్చు, స్కెలిటన్ సిస్టమ్ అవ్వచ్చు, అలానే నర్వస్ సిస్టమ్ అవ్వచ్చు, సర్క్యులేటరీ సిస్టమ్ అవ్వచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ అవ్వచ్చు. ఈ అన్ని సిస్టమ్స్ గురించి కూడా ఒకసారి ఖచ్చితంగా లుక్ వేయండి. ఆ సిస్టమ్స్లో సంబంధించిన పార్ట్స్ని లుక్ వేయండి. ఏవైతే హార్మోన్స్ సెక్రెట్ చేస్తాయో, ఏవైతే ఎంజైమ్స్ని సెక్రెట్ చేస్తాయో వాటిని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ రిలీజ్ చేసే హార్మోన్స్ ఏంటి, అలానే ఫోటోసింథసిస్లో బేసిక్గా రిలీజ్ అయ్యే మెటల్ ఏంటి, వాట్ ఎవర్, లేదు ఫోటోసింథసిస్లో ఇన్వాల్వ్ అయ్యే మెటల్ ఏంటి, ఇట్స్ మెగ్నీషియం. సో అలా ఏవైతే ఉన్న ఆస్పెక్ట్స్ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆత్మ నిర్భర్ భారత్కి సంబంధించిన ఒక స్కీమ్ గురించి అడిగారు అని తెలుస్తుంది. సో అన్ఫార్చునేట్లీ ఆ స్కీమ్ ఏంటో మనకి తెలియలేదు. సో రీసెంట్ పాస్ట్లో ఆబ్వియస్లీ మోడీ గవర్నమెంట్ వచ్చి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2014 సంవత్సరంలో మోడీ గవర్నమెంట్ ఫామ్ అయింది. 2024 సో 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చాలా మటుకు ఆత్మనిర్భర్ భారత్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఆత్మనిర్భర్ భారత్కి సంబంధించి ఏవైతే స్కీమ్స్ లాంచ్ చేశారో ఆ స్కీమ్స్ని ఎప్పుడు లాంచ్ చేశారు, ఆ స్కీమ్స్ లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖలు ఏంటి, వాటిని కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఏది ఏమైనా సరే అలా మనం ఒకసారి మళ్ళీ వివరాల్లోకి వెళ్ళి జాగ్రత్తగా గమనిస్తే కనుక సో చాలా వరకు ఆస్పెక్ట్స్ ఏంటి, ఒకటి మనం అనుకున్నట్టుగా ముందుగా 5-year ప్లాన్స్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారు, అలానే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్స్ అడిగారు, తర్వాత యక్షగాన నృత్యం గురించి అడిగారు, అలానే బల్బన్ తీసుకొచ్చిన విధానం గురించి అడిగారు. సో బల్బన్ గురించి అడిగారు కాబట్టి మేబీ అదే స్లేవ్ డైనస్టీకి సంబంధించిన వేరే వాళ్ళ గురించి కూడా అడిగే అవకాశం ఉంటుంది, లేదు మొఘల్ ఎంపరర్స్ గురించి అడిగే అవకాశం ఉంటుంది, లేదు కాకతీయుల గురించి అడిగే అవకాశం ఉంటుంది, లేదు విజయనగర సామ్రాజ్యం గురించి అడిగే అవకాశం ఉంటుంది, లేదు నిజాం రాజుల గురించి అడిగే అవకాశం ఉంటుంది, లేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అడిగే అవకాశం ఉంటుంది. అలానే మోడర్న్ ఇండియాకి సంబంధించిన ప్రశ్నలు ఇప్పటి వరకు మనకి పెద్దగా కనిపించడం లేదు. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దట్. మనం ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. ఆధునిక చరిత్ర మోడర్న్ హిస్టరీ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంతగా పెద్దగా ప్రశ్నలు తెలియట్లేదు మనకి. దాని అర్థం ఏంటి, మేబీ దాని గురించి అడిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇండియన్ ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, భారత స్వాతంత్ర యోద్యమం ఏదైతే ఉందో దానికి సంబంధించిన మూమెంట్స్ అవ్వచ్చు, ఆ మూమెంట్స్ చోటు చేసుకున్న తేదీలు అవ్వచ్చు, వాటిని ఎట్టి పరిస్థితులు కూడా మిస్ చేసుకోవద్దు. అలానే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడిపించిన మూమెంట్స్ ఏంటి, అలానే వాళ్ళు ఇచ్చిన నినాదాలు ఏంటి. ఇప్పుడు ఉదాహరణకి ఫ్రీడమ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్, స్వరాజ్యం నా జన్మసిద్ధ అధికారం, అది నాకు కావాలని చెప్పింది ఎవరు, లోకమాన్య బాల గంగాధర తిలక్. సో లోకమాన్య అనేది ఆయనకి ఇచ్చిన బిరుదు. సో అట్లా చాలా మందికి డిఫరెంట్ టైటిల్స్ ఉన్నాయి. సో ఆ టైటిల్స్ ఎవరిచ్చారు, ఆ టైటిల్స్ ఎవరికి ఉన్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్కిలాబ్ భగత్ సింగ్, తుమ్ ముజే ఖూన్ దో మే తుమే ఆజాదీ దూంగా, గివ్ మీ యువర్ బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పింది ఎవరు, సుభాష్ చంద్రబోస్ గారు. ఆయనకు ఉన్న బిరుదు ఏంటి, నేతాజీ. సో అట్లా ఏవైతే ఇంపార్టెంట్ మూమెంట్స్ ఉన్నాయో అవి ఏ సంవత్సరం
సంవత్సరంలో చోటు చేసుకున్నాయో వాటిని గుర్తుపెట్టుకోండి. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. సో అట్లా ఏవైతే మేజర్ మూవ్మెంట్స్ ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోండి. ఆ మూవ్మెంట్స్ నడిపించిన నాయకుల పేర్లను గుర్తుపెట్టుకోండి. వాళ్ళకు ఉన్న బిరుదులను గుర్తుపెట్టుకోండి. బిరుదులు అంటే గుర్తుకొచ్చింది భారతరత్నని, పద్మ విభూషణ్ని, పద్మభూషణ్ని, పద్మశ్రీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు. అలానే నేషనల్ అవార్డ్స్కి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలానే ఫిలింఫేర్కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. దాదాసాహెబ్ ఫాల్కేకి సంబంధించిన క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఆయన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని పిలుస్తారు దాదాసాహెబ్ ఫాల్కే గారిని. ఆయన పేరు మీద పురస్కారాలు కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటారు. అట్లా దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం మొట్టమొదటిసారిగా ఎవరికి ఇచ్చారు, పోయిన సంవత్సరం లేదా అంతకుముందు సంవత్సరం ఎవరికి ఇచ్చారు, అలానే నేషనల్ అవార్డు ఎవరికి దక్కింది, ఆస్కర్లో RRRకి ఆస్కర్ అవార్డు వచ్చింది కాబట్టి ఏ ఆస్కర్స్లో RRRకి అవార్డు వచ్చింది, ఏ కేటగిరీలో వచ్చింది, లేదు బెస్ట్ మూవీగా ఏ మూవీకి ఆస్కర్ లభించింది, ఇవన్నీ కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో మీకు ఒక ఐడియా అయితే ఖచ్చితంగా వచ్చింది అనే సంగతి నాకైతే తెలుసు. బికాస్ దట్ వాజ్ అవర్ ఆబ్జెక్టివ్, రైట్? సో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక జూలై 1, జూలై 2, జూలై 3. సో మనం మేజర్గా అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ చేసుకున్నాం కదా. 5-year ప్లాన్స్, సెన్సస్, డాన్స్, తర్వాత పాలిటీ, జాగ్రఫీ. ఎకానమీకి సంబంధించిన ప్రశ్నలు అంతగా ఎక్కువగా అడగలేదు అన్న సంగతి తెలుస్తోంది. ఎక్కువగా ఇప్పటివరకు అడగలేదు అని అంటే ఎక్కువగా అడిగే అవకాశం కూడా ఉంటుంది. సేమ్ విత్ ద హిస్టరీ యాజ్ వెల్. మరీ ముఖ్యంగా మోడర్న్ హిస్టరీకి సంబంధించి, ఆధునిక చరిత్రకి సంబంధించి అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో అట్లానే మనం స్పోర్ట్స్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే అవార్డ్స్ అండ్ ఆనర్స్, అలానే బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి ఒకటే వచ్చిందని మనకు తెలుస్తుంది. సో మేబీ రాబోయే షిఫ్ట్లో ఇంకొంచెం ఎక్కువగా అడిగే అవకాశం కూడా ఉంటుంది. అలానే స్కీమ్స్, పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో దోస్ ఆర్ ద మేజర్ థింగ్స్ దట్ వీ వర్ ఏబుల్ టు గెట్. సో ఏది ఏమైనా సరే ఇప్పటివరకు చెప్పింది ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, గుర్తు లేకపోయినా సరే, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ బ్యాక్. మీరు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒక 10 అడుగులు ముందుకు దూకగలంటే దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ బ్యాక్. వెనక్కి వెళ్ళండి, మళ్ళీ ఆస్పెక్ట్స్ని చూడండి, వాటిని ఒకసారి రివైజ్ చేసుకోండి. సో ఆల్రెడీ క్వశ్చన్స్ ఆస్పెక్ట్స్ మీద వచ్చాయి కాబట్టి మళ్ళీ వాటి గురించి అడిగే అవకాశం కూడా ఉండొచ్చు, వాటి గురించి అడగకుండా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. బట్ నోయింగ్ దట్ వాటి గురించి అడిగారు కాబట్టి ముందు అవైతే ఒకసారి రివైజ్ చేసుకోండి, తర్వాత మిగిలిన వాటికి వెళ్ళండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఈ 4 సబ్జెక్టులలో ఏది ఎక్కువ చదవాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మీరు ఏది తొందరగా ఫినిష్ చేయగలరో దాన్ని రివైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీరు ఏది బాగా ఈజీగా అనుకుంటారో, ఏది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందో మీకు ముందు దాన్ని ఫినిష్ చేయండి. లేదు సార్ నాకు అన్నీ ఇంట్రెస్టే, అన్నీ నాకు ఈజీ అని అనుకుంటే కనుక అప్పుడు ముందు 2 సబ్జెక్టులను ఒక పేరుగా కన్సిడర్ చేయండి. లేదు అన్నిటినీ కూడా ఒక లుక్ వేసే ప్రయత్నం చేయండి. లేదా అట్లీస్ట్ 50% కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి, కన్సిడరింగ్ మీ దగ్గర సమయం చాలా తక్కువగా ఉంటే. లేదు కొంతమంది నేను ఈ 50-50 బదులు 2 సబ్జెక్ట్స్ని 100% చదువుతానంటే యూ కెన్ టేక్ ద రిస్క్. బట్ రాదర్ 50-50 తీసుకుంటే 4 ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు అటెంప్ట్ చేయగలిగే పాసిబిలిటీ పెరిగిపోతుంది. మీరు ఈ 2 క్వశ్చన్స్లోంచి చదువుకున్నారు మొత్తం ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి, దురదృష్టం కొద్దీ మొత్తం ఈ 2 సబ్జెక్టుల నుంచి అడిగేశారు అనుకోండి, అసలు ఈ సబ్జెక్ట్ సంబంధించి రాకపోతే మీరు కంప్లీట్లీ డౌన్ అయిపోతారు. సో మీరు బ్యాలెన్స్ అవుట్ చేయగలగాలి. సో అలాంటి ఆస్పెక్ట్స్ అన్నింటిని గుర్తుపెట్టుకోండి. వీఆర్ స్టిల్ 3rd, ఇంకా 4వ తారీఖు, 5వ తారీఖు, 8వ తారీఖు, 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, ఇన్ని రోజులు ఉన్నాయి, ఇన్ని షిఫ్ట్లు ఉన్నాయి. ఆబ్వియస్గా అవి మారిపోతాయి కాబట్టి యూ నెవర్ నో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఏది ఏమైనా సరే ఈ వీడియో మీకు ఒక మంచి అవేర్నెస్ అయితే కల్పించింది, మీకు ఒక మంచి ఐడియా అయితే వచ్చింది. సో దట్ ఇది మీ SSC CHSLకి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అండ్ దట్స్ వాట్ కాంపిట్ మైండ్స్ ఆల్సో బిలీవ్స్ ఇన్. సో ఏది ఏమైనా సరే ఎండ్ ఆఫ్ ద డే వి ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ దట్ ఏది చేసినా మీకు హెల్ప్ అవ్వాలి అని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే కనుక వాళ్ళకి మర్చిపోకుండా షేర్ చేయండి. ఇట్ మైట్ ఆల్సో బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇలాంటి టైంలో నేను పక్కన వాడికి చెప్తే ఏదో పోగొట్టుకుంటాననే ధోరణిలో అయితే అస్సలు ఉండొద్దు. యూ నెవర్ నో, మేబీ మీకు వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మీకు గుర్తుంటుంది. అలానే వాళ్ళు ఒక కొత్త విషయం తెలుసుకుని వాళ్ళు అది అటెంప్ట్ చేయగలిగిన వాళ్ళు అవుతారు. ఒకవేళ అదృష్టం బాగుండే దానికి సంబంధించిన క్వశ్చన్ వస్తాయి. ఏది ఏమైనా సరే చూస్తూనే ఉండండి కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు నేను మీ వివేక్. థ్యాంక్ యూ. బాయ్.